హాయ్ అండి, నమస్తే. నేను మీ సరితని మాట్లాడుతున్నాను. సో అలా వచ్చేసి మనం క్యాన్సర్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుందామా. సో క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ కీమోథెరపీ తర్వాత హెయిర్ లాస్ అవుతారు. ఆ హెయిర్ లాస్ అయిన తర్వాత వాళ్ళు బయటికి రావడానికి కానీ ఏదైనా వర్క్ చేయడానికి కానీ ఫీల్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం హెయిర్ డొనేట్ చేస్తే ఎలా ఉంటుంది? సో అలాగా మనకి ఉమారెడ్డి గారు అనేసి యూఎస్ నుంచి అనంతపూర్కి వాళ్ళ మదర్ హౌస్కి వచ్చారు. వాళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయాలి అని. సో ఇలాంటి మంచి డెసిషన్ తీసుకున్న ఆ మేడము మన సియా ఎస్థెటిక్ క్లినిక్ని చూజ్ చేసుకున్నారు. దేనికోసమో తెలుసా? వాళ్ళ హెయిర్ని కట్ చేయించుకొని క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయమని అడిగారు. సో నేను కూడా ఓకే చెప్పాను. వాళ్ళు వాళ్ళ హెయిర్ని డొనేట్ చేసి క్యాన్సర్ పేషెంట్స్కి సెండ్ చేయమని చెప్పారు. ఇవాళ వాళ్ళు యూఎస్కి స్టార్ట్ అయ్యేతున్నారు. సో థ్యాంక్ యూ మేడం, హ్యాపీ జర్నీ. సో ఇలాంటి డెసిషన్ ఎవరికైనా అంటే ఇలాంటి ఒపీనియన్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం హెయిర్ డొనేట్ చేయాలి అనుకుంటే మన క్లినిక్స్ని కాంటాక్ట్ అవ్వండి. మనది వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ మారుతినగర్ సెకండ్ క్లాస్లో ఉంటుంది. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి సవేరా హాస్పిటల్ నియర్ విలేజ్ మార్ట్ ఉంది కదా, దాని అపోజిట్లోనే ఉంటుంది అండి. ఎవరైనా మన క్లినిక్ వచ్చేసి హెయిర్ని డొనేట్ చేయొచ్చు. సో మీకు ఈ తర్వాత సర్టిఫికేషన్ కూడా ఉంటుందండి వీళ్ళ గురించి. థ్యాంక్ యూ.